అమరావతికి సంబంధించినటువంటి చట్ట సవరణకి సంబంధించినటువంటి బిల్లును నిన్న లోక్సభలో అయితే ప్రవేశపెట్టారు. లోక్సభలో నిన్న ఆమోదం తెలిపినటువంటి సందర్భంలో ప్రతి ఆంధ్రుడు కూడా ఒక భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత 5 ఏళ్ల పాటు భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులను ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందం పొందితే ఆ రోజు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలు 2024 ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్పారు. కానీ ఆనాటి రాక్షస పరిస్థితులు చూసిన తర్వాత ఎవరికైనా మదిలో కలిగిన అనుమానం ఒకటే, సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఓకే చంద్రబాబు గారు కొనసాగిస్తారు, 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షస ప్రభుత్వం వస్తే అమరావతి పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి అనే ఒక భయం అనేది ప్రతి వ్యక్తిలో కలిగిన మాట వాస్తవం. రాక్షసుడు అంటే ఎందుకు భయపడతాం మనం? అతను సృష్టించే విధ్వంసం గురించే మనకు భయం. సో అలాంటి విధ్వంసం మరీ జరుగుతుందేమోననే భయం ప్రతి ఆంధ్రుల్లోనూ ఉంది. దానికి చంద్రబాబు గారు ఒక సమాధానం చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి కాదు కదా, 100 మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా అమరావతిని టచ్ చేయలేని విధంగా ఒక దుర్భేద్యమైనటువంటి చట్టరక్షణ కల్పించే ప్రయత్నం చేశారు. దానిలో తొలి అడుగు ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో తీర్మానంతో పడితే రెండో అడుగు నిన్న లోక్సభలో పడింది. సో ఇంకొక 2 అడుగుల దూరంలో ఉన్నాం. రాజ్యసభలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఇది ఒక దుర్భేద్యమైనటువంటి చట్టరక్షణగా మారబోతుంది. ఈరోజు రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందబోతుంది. సో అంటే వాస్తవానికి భారతదేశం మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే నిన్న 11 పార్టీలు ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో సహా అమరావతికి మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీతో సహా అమరావతికి దేశంలోని మెజారిటీ 11 పార్టీలు నిన్న మద్దతు తెలిపాయి. ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే మేము మద్దతు తెలపటం లేదంటూ అక్కడ లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. కానీ మిగిలిన అన్ని పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపాయి. 18 మంది ఎంపీలు మాట్లాడారు. 2 గంటల పాటు దీని మీద డిస్కషన్ జరిగింది. సరే మన ఎంపీల సంగతి పక్కన పెట్టి ఇతర పార్టీల ఎంపీలు కూడా ఏం మాట్లాడారో తెలుసా? ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా అమరావతి రైతుల కష్టాలను మేము 5 ఏళ్ల పాటు చూసాం. ఈరోజు ఆ రైతుల కష్టానికి ఒక ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి రైతులకు అలాంటి కష్టాలు ఉండబోవు. అమరావతి అద్భుతమైన రాజధానిగా విరజిల్లాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏ నాయకుడు కూడా అలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు. గతంలో అమరావతి మీద రైతుల మీద జరిగినటువంటి దాడికి మేము తీవ్ర మనస్తాపం చెందామని చెప్పి ప్రతి పార్టీకి చెందినటువంటి ఎంపీ నిన్న లోక్సభలో మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఆ విధ్వంసం దేశం మొత్తం కూడా చూసింది. లక్షలాది మంది కోట్లాది మంది తెలుగువారు ఆ బాధను అనుభవించారు. సో దానికి నిన్న ఒక విరుగుడు లాంటిదైతే దొరికింది. సో ఫైనల్గా లోక్సభలో అయితే ముజువాని ఓటుతో ఆమోదం అయితే తెలిపారు. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అమరావతికి జై, చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం. బిల్లుపై దాదాపుగా 2 గంటల పాటు చర్చ, 11 పార్టీల భాగస్వామ్యం, 10 పార్టీల సంపూర్ణ మద్దతు. వైకాపా ఒక్కటే వాకౌట్. అమరావతి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని, ముజువాని ఓటుతో ఆమోదించిన సభ. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ముక్త కంఠంతో జైకొట్టింది. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి పాల్గొన్న 17 మంది సభ్యుల్లో 16 మంది రాజధానికి అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక్క వైకాపా మాత్రమే వాకౌట్ చేసి ఆ ఊరందరిది ఒకదారి అయితే ఉలిపిరి పెట్టది మరొక దారి అన్నట్టుగా నిరూపించుకుంది. రైతుల త్యాగం చేసిన 33,000 ఎకరాల భూముల్లో పురుడు పోసుకున్న అమరావతికి వ్యతిరేకంగా 2019-24 మధ్యలో వైకాపా పాలకులు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో అమరావతి రాజధానిగా స్థిరపరిచేందుకు కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ 12 గంటల 6 నిమిషాలకు ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా చర్చకు పచ్చజెండా ఊపారు. చర్చ సమయాన్ని గంటకు పరిమితం చేద్దామా అని ఆయన ప్రతిపాదించారు. 2 గంటల పాటు కొనసాగించాలని సభ్యులు కోరటంతో అందుకు అంగీకరించారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ సభ్యుడు ఠాగూర్తో మొదలైనటువంటి చర్చ ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం రమేష్, మిథున్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు
రామసహాయం, రఘురామరెడ్డి, అలాగే వంశీకృష్ణ, మల్లు రవి తదితరులందరూ కూడా మాట్లాడారు. సో రైతుల త్యాగాలకు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న భరోసా. ఎందుకనంటే అందుకనే నేను చెప్పా, ఏపీ మొత్తం కూడా దేశానికి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దేశం అండగా నిలబడింది. జగన్ లాంటి ఒక నియంత సృష్టించినటువంటి విధ్వంసానికి చెక్ పెట్టాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి, చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా దేశం మొత్తం కూడా మద్దతుగా నిలిచింది. చంద్రబాబు గారిని ఇక్కడే మెచ్చుకోవాలి. చంద్రబాబు గారిని రాజకీయ చాణక్యుడు అని ఎందుకంటారో తెలుసా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతను ఏకాకిని చేసి దేశం మొత్తాన్ని ఏకతాటి మీదకి తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం. చంద్రబాబు గారికి కేంద్రంతో ఉన్న సన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఆల్రెడీ బీజేపీకి యాంటీగా ఉన్నటువంటి పార్టీలను, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని సైతం అమరావతికి అనుకూలంగా మలిచారు అంటే అది చంద్రబాబు గారి రాజకీయ చాణక్యత. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎక్కడ ఎలా అణగదొక్కాలో చంద్రబాబు గారికి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డికి కేవలం దోచుకోవడం మాత్రమే తెలుసు. కానీ చంద్రబాబు గారికి ఎక్కడ రాజకీయం చేయాలో కూడా తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక దుర్భేద్యమైనటువంటి చట్టరక్షణ కల్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరిని కూడా ఏకతాటి, నాకు తెలిసి ఏ బిల్లు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చినటువంటి సందర్భం నాకు తెలిసి లేదు. ఈ లోక్సభ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. అందుకే చంద్రబాబు గారిని రాజకీయ చాణక్యుడు అంటారు. వాస్తవానికి నిన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికే. బట్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అనుకోండి. ఎంటైర్ భారతదేశం మొత్తం చీకొట్టింది జగన్మోహన్ రెడ్డిని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్న పార్లమెంటు సమావేశాల తర్వాత తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేసినటువంటి విధ్వంసం కావచ్చు, రాక్షస పాలన కావచ్చు, నిన్న పార్లమెంట్లో చర్చిస్తున్నప్పుడు భావోద్వేగానికి లోనటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి వచ్చింది. సో మొత్తంగా చంద్రబాబు గారి రాజకీయ చాణక్యతతో ఈరోజు అమరావతికి అయితే ఒక దుర్భేద్యమైనటువంటి చట్టరక్షణ కల్పించారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. ఆ తల్లుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది. లోక్సభలో పెమ్మసాని చంద్రశేఖర్. వాస్తవానికి అది వాస్తవం. అమరావతి మహిళలు ఎవరైతే 5 ఏళ్ల పాటు నిరంతరం కన్నీరు పెట్టుకున్నారో, జగన్మోహన్ రెడ్డి ఆ కన్నీళ్లను చూస్తూ రోజు అదే రోడ్లో తిరిగాడు తప్ప ఏ రోజు కూడా దిగి మీ కష్టం ఏంటని అడిగిన పాపాన పోలేదు. అంటే ఒక ఇంట్లో మహిళ ఏడిస్తే ఇంటికి నష్టం. అలాగే రాష్ట్రంలో మహిళలు ఒక వ్యక్తి చేసిన పాపానికి కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా దాని ఫలితం జగన్మోహన్ రెడ్డి అనుభవించాలి. నేను గతంలో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోవడానికి 2 ప్రధాన కారణాలు, మిగతా రాజకీయ కారణాలన్నీ పక్కన పెట్టి 2 ప్రధాన కారణాలు నేను ఎప్పటికీ బలంగా నమ్ముతా. ఒకటి, తిరుమలకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం. ఏదైతే తిరుమల లడ్డూలో కల్తీ చేశారో, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారో అది మొదటిదైతే, రెండవది అమరావతి రైతులు కన్నీళ్లు కావచ్చు, అమరావతి మహిళా రైతుల కన్నీళ్లు కావచ్చు. ఈ 2 కూడా జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేశాయి. ఎక్కడైతే నేను ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నానని విర్రవీగాడో అక్కడ నుంచి వాడితే ఎక్కడ పడ్డాడు అంటే అధపాతాళానికి పడ్డాడు. సో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని అంటే కళ్ళు తెరిపించడం అంటాం కదా, జగన్మోహన్ రెడ్డికి సాధారణంగా మొన్నటి వరకు కళ్ళు ఎక్కడున్నాయంటే నెత్తి మీద పైన ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కిందకు చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు, నేలను కనీసం వంగి చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఈవెన్ ఆయన వంగి కొబ్బరికాయ కూడా కొట్టడు, మనందరికీ తెలుసు. బహుశా ఆయన అంటే ఎప్పుడు కింద చూపు అనేది ఆయనకు నచ్చదేమో. అలాంటి జగన్మోహన్ రెడ్డిని నేల నాకించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలదు. ఇది రాజకీయాల్లో ఎక్కడితో ఆగిపోదు. ఒక 30-40 సంవత్సరాల తర్వాత రాబోయే తరం కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంతను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా మట్టి కరిపించారు అనేది చరిత్రలో లిఖించబడద్దు. చెప్పుకుంటారు కథలుగా. మన గతంలో జరిగినటువంటి రాజకీయాలను ఎలా అయితే కథలుగా చెప్పుకుంటున్నామో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘటనలను భవిష్యత్తు తరాలు కథలుగా చెప్పుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ లాంటి ఒక రాక్షసుడిని, జగన్ లాంటి ఒక నియంతని ఎలా అధపాతాళానికి దొక్కారు, ఎలా మట్టి కరిపించారు అనేది చరిత్రలో లిఖించబడదు. ఇప్పుడంటే మనం కళ్ళారా చూసాం, కానీ ఒక 30-40 సంవత్సరాల తర్వాత రాబోయే తరానికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు తెలుస్తాయి. సో జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత
నియంతను కంట్రోల్ చేసినటువంటి చంద్రబాబు గారి పేరు కూడా ఖచ్చితంగా చరిత్రలో లిఖించబడద్ది. ఆయన ఇప్పటివరకు అద్భుతాలు సృష్టించి చరిత్రలో లిఖించబడ్డారు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతను గద్దె దించడంలో కూడా చంద్రబాబు గారిదే ఖచ్చితంగా క్రెడిట్. ఏది ఏమైనా మొత్తంగా అమరావతి రైతుల కళ్ళలో అయితే ఆనందం చూసాము. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం తెలుగువారంటే ఆంధ్రప్రదేశే కాదు, వాస్తవానికి మన సమస్య ఆంధ్రప్రదేశ్దైనా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ సోదరులు కూడా అమరావతి రైతుల కష్టాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అని వాళ్ళందరికీ తెలుసు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత మాట్లాడలేని పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మనసుకు తెలుసు అమరావతి రైతులు పడుతున్న కష్టం ఏంటి, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేస్తున్న దుశ్చర్యలు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. సమస్య ఆంధ్రాదైనా కానీ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. అమ్మయ్య, ఎప్పటికీ అమరావతి రైతుల కష్టం తీరినట్టే, ఇక నుంచి వాళ్ళకి ఇలా ధర్నాలు చేసి బాధపడాల్సిన పరిస్థితి ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు సంతోషపడే పరిస్థితి. మొత్తంగా నిన్న లోక్సభలో ఆమోదం పొందటం అనేది చరిత్రలో లిఖించబడేది. ఇంకొక 2 ఘట్టాలు ఉన్నాయి. అటు రాజ్యసభలో ఆమోదంతో పాటు రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు గారు అన్నట్టుగానే అమరావతిని ఇక ఎవరు టచ్ చేయలేని విధంగా ఒక దుర్భేద్యమైనటువంటి చట్టరక్షణ కల్పించడంలో సక్సెస్ అయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు.